అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకు యూరియా కొరత ఉన్నది. రైతులకు తిప్పలున్నాయి, రైతులకు బాధలున్నాయి అని చెప్పేసి ఎంతగానో మొత్తుకున్నప్పుడు కూడా దున్నపోతు మీద వాన పడ్డట్టున్నది, సర్కార్లో చలనం లేదు అని చెప్పేసి అనుకున్నాము. తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. ఇన్ని రోజులుగా రైతులు రోడ్ల మీదకి వస్తుర్రు, ధర్నాలు చేస్తుర్రు, రాస్తారోకాలు చేస్తుర్రు, నిరసన కార్యక్రమాలు చేస్తారు, నిరసన వ్యక్తం చేస్తుర్రు, ఆవేదన వ్యక్తం చేస్తారు. అయ్యా మహాప్రభో, మేము కలుపులు కలుసుకున్నాము, ఇప్పుడు యూరియా చల్లాలి, యూరియా చల్లకపోతే ఉన్న పంట అంతా ఎర్రబడుతుంది, ఆ మొక్కజొన్న కంకి పిలక వెళ్ళిన కంకి అటే ఎండిపోతుంది, లేకపోతే పుట్టకొచ్చిన వరి అటే ఎండిపోతుంది, ఎర్రబడుతుంది, ఆగమవుతుంది అని చెప్పేసి ఎంతగానం మొత్తుకున్నా ఒక్కరూ స్పందించలే. ఏ మంత్రి రైతుల దగ్గరికి పోయి మందలించిన పాపాన ఓలే, ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే రైతుల దగ్గరికి పోయి పరామర్శించిన పాపాన ఓలే, మీకు మేమున్నాము తోడుగా అండగా నీడగా అని చెప్పేసి ధైర్యం చెప్పిన పాపాన ఓలే. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు యూరియా కొరత, పిచ్చ యూరియా కొరత, మామూలు యూరియా కొరత కాదు. పోయిన 10 ఏళ్లలో ఎన్నడూ చూడనంత యూరియా కొరత. ఉమ్మడి పాలనలో ఏ విధంగానైతే యూరియా కొరత చూసినామో, ఎరువుల కొరత చూసినామో, విత్తనాల కొరత చూసినామో, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో కూడా తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి పాలనలో ఏ విధంగా ఉన్నదో, రైతులు ఏ విధంగా గోసలు ఎల్లదీసిండ్రో, ఏ విధంగా బాధలు పడ్డారో, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కాంగ్రెస్ పాలనలో ఒకప్పుడు ఉమ్మడి పాలనలో భరించిన బాధలన్నీ మళ్ళా 10 ఏళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలు భరిస్తా ఉన్నారు. ఒకవైపు కరెంటు కోతలు, ఒకవైపు రుణమాఫీ కాని రైతుల ఆవేదనలు, ఒకవైపు రైతుల ఆత్మహత్యలు, బలిమికి జీవి తీసుకున్నాడు. ఇప్పటికీ 20 నెలల కాంగ్రెస్ పాలనలో 530 దాటింది బలిమికి జీవి తీసుకున్న రైతుల సంఖ్య. దొంగరాత్రత్తుందట కరెంటు, మళ్ళా పాత రోజులు వచ్చినాయి చెప్పిండు కదా, ఆనాటి రోజులు తెత్తాడో మన రేవంత్ అన్న అన్నట్లుగా పాత రోజులు తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. ఉమ్మడి పాలనలో మార్పు 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 అని చెప్పేసి గద్దెనెక్కి కూర్చున్న కాంగ్రెస్ సర్కార్ ఇలా ఉమ్మడి పాలనలో ఏ విధంగానైతేనే తిప్పలు పడ్డమో, మళ్ళా ఈ కాంగ్రెస్ పాలనలో మళ్ళా మార్పు వచ్చింది. ఏ విధమైన మార్పు అంటే, ఒకప్పటి కాంగ్రెస్ పాలన వేరు, ఇప్పటి కాంగ్రెస్ పాలన వేరు అనే కాడికి వచ్చింది. జనాలు మాట్లాడుకుంటా ఉన్నారు. ఇందిరమ్మ ఎంతో కొంత మంచి చేసింది, జనాలకు ప్రయోజనాలు చేకూర్చబడ్డాయి. కానీ ఇలా ఇందిరమ్మ పాలన అని చెప్పేసి, ప్రజాపాలన అని చెప్పేసి, ప్రజాప్రభుత్వం అని చెప్పేసి పేరు పెట్టుకొని ప్రజలను మభ్యపెట్టి ఓట్లు రాల్పించుకొని ఇలా ప్రజలకు కర్రుగాల్చి వాత పెట్టినంత పని చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టే రోజులు ఇంకా 3 ఏళ్ల పొద్దున్నది కాబట్టి. ఎట్లాగో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి, ఆ స్థానిక సంస్థల ఎన్నికలు పెడతారా పెట్టరా, మళ్ళీ హైకోర్టులో స్టే తీసుకుంటారా, హైకోర్టులో కాకపోతే సుప్రీంకోర్టు దాకా పోదామంటారా. ఇట్లా విచారణలు విచారణలు విచారణలు, ఇలా కోర్టుల పేర్లు ఎందుకు అలాగా దొరికించుకున్నారంటే, కాలుకు పెడితే మెడకు పెట్టచ్చు, మెడకు పెడితే కాలుకు పెట్టచ్చు, స్టేల మీద స్టేలు, స్టేలు విదిరించుకుంటా కాలయాపన చేయొచ్చు. వరుస కోర్టులు పడ్డదంటే ఇంకా మిగతా వాళ్ళు ప్రశ్నించటోళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి స్టేలు విధించుకుంటా ముందడికి పోతా ఉన్నారు. విచారణలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిందేనని చెప్పేసి. ఇక తుమ్మల నాగేశ్వరరావు స్పందించిండ్రు. ఎప్పుడు స్పందిస్తారు, ఎప్పుడు మాట్లాడతారు, రైతుల యూరియా కొరతల మీద, రైతుల యూరియా కష్టాల మీద ఎప్పుడు మాట్లాడతారు అని అనుకున్నాము, ఎదురు చూసినాము. తుమ్మల నాగేశ్వరరావు ఎట్టకేలకు స్పందించిండ్రు. నేనేమనుకున్నా అంటే, తుమ్మల నాగేశ్వరరావు ఏమంటారు అని అనుకున్నా అంటే, బీఆర్ఎస్ నాయకులు డబ్బులు ఇచ్చి వీళ్ళని లైన్లలో నిలబెట్టిపిస్తా ఉన్నారు, రైతులకు ఎక్కడ యూరియా కొరత లేదు, రైతులకు ఎక్కడ యూరియా ఇబ్బంది లేదు, రైతులకు ఎక్కడ యూరియా బాధలు లేవు, అవస్థలు లేవు అని చెప్తారేమో అనుకున్నా. కానీ నిజం ఒప్పుకున్నారు తుమ్మల నాగేశ్వరరావు. యూరియా కొరత ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా, యూరియా సప్లై తక్కువ ఉన్నది, అందుకే రైతన్నలందరూ రోడ్లు ఎక్కుతా ఉన్నారు, రైతన్నలందరూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారని చెప్పేసి ఒప్పుకున్నారు తుమ్మల నాగేశ్వరరావు. అందరు అనుకున్నారు, స్పందించిన రోడ్డే. నిజంగానే ఇప్పుడు ఈ రోజులల్లో ఎవరు రోడ్లెక్కినా, ఎవరు నిరసనలు చేపట్టినా, ఎవరు ధర్నాలు చేసినా వాళ్ళ వెనుక బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, పేడ ఆర్టిస్టులు, పైసలు ఇస్తేనే 160, 150కి లైన్లలో నిలబడుతురు అని చెప్పేసి మాట్లాడతారు కదా. అట్లనే రైతన్నలను కూడా అట్లనే అంటారేమో అనుకున్నా. కానీ ఎట్టకేలకు తుమ్మల నాగేశ్వరరావు చెప్పిండు, యూరియా కొరత ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా. మొన్న నేను పబ్లిక్ బయటలోకి పోతే పాలమాకుల కాడికి, మున్రాయి కాడికి, వెంకటాపుర ఈ ఏరియాలో పోతే, సిద్దిపేట జిల్లాలో నంగునూరు మండలంలో ఒక రైతన్ననా మరి కాంగ్రెస్ కార్యకర్తనా తెలియదు, బాగా దండ్లాడిండు. ఎందుకంటే యూరియా కొరత లేదు, రైతులకు యూరియా తిప్పలే లేవు, యూరియా బాధలే లేవు, కాంగ్రెస్ సర్కార్ అందరికి ఇస్తుందని చెప్పే ప్రయత్నం చేసిండు.
ఇలా తుమ్మల నాగేశ్వరరావు ఒప్పుకున్న దాన్ని బట్టి ఒకవేళ ఈ వీడియో ఆయన చూస్తే మాత్రం తాకు తలగాలి. ఇలా రైతులకు యూరియా కొరత లేదని కాంగ్రెస్ వాళ్ళను కాపాడుకోవడానికి కాంగ్రెస్ కార్యకర్త పాపం నిలబడ్డాడు, పోరాటం చేసిండు. కానీ ఆ నిలబడ్డదానికి, ఆ పోరాటం చేసిన దానికి తుమ్మల నాగేశ్వరరావు ఫలితం లేకుండా చేసిండు. ఎందుకంటే ఆ కార్యకర్తనేమో యూరియా కొరత లేదని చెప్పేసి వాదించిండు నాతోని. ఇలా తుమ్మల నాగేశ్వరరావు యూరియా కొరత ఉన్నది అని చెప్పేసి ఒప్పుకున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ అక్కడ అని కాదు, ఇలా కొన్ని జాగాలల్లా బీఆర్ఎస్ నాయకులు కొంతమంది ధర్నా నిరసనల కార్యక్రమాలు కూడా మొదలు పెట్టిండ్రు, అవి చేసిండ్రు. అవి కూడా వీడియోలు చూపెట్టుకుంటా ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా నేను. మొత్తం మీద ఇది మెదక్ జిల్లా చేగుంటలో 1 కిలోమీటర్ మేర లైన్ కట్టిర్రు. ఒకసారి మీరు చూసుకోవచ్చు. 1 కిలోమీటర్ మేర యూరియా కోసమే రాక లోడ్ వచ్చింది, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి మెదక్ జిల్లా చేగుంటలో 1 కిలోమీటర్ మేర లైను. యూరియా కోసం 1 కిలోమీటర్ లైన్ ఇది. చూడుర్రి, మళ్ళా పాత రోజులు తీసుకొచ్చిండ్రు. యూరియా కోసం పోలీసు పహారా పెట్టి, అప్పట్లో పోలీస్ స్టేషన్లలో పంచేది, ఠాణాలలో పంచేది. ఎక్కడో ఒక దగ్గర ఒక 10, 20, 30 ఊర్లకు ఒక టౌన్ ఉంటే ఆ టౌన్లో పెట్టి పంచేది. గిట్లనే అప్పుడు అవస్థలు ఉంటుండే, గిట్లనే దొరకకపోతుండే. రైతులందరికీ ఎంతగానో యూరియా కొరత ఉన్నదో మీరు అర్థం చేసుకోవచ్చు. మెదక్ జిల్లా చేగుంటలో ఈ పరిస్థితి, ఈ దుస్థితి. రైతన్నలకు యూరియా కోసం తండ్లాట. 1 కిలోమీటర్ మేర లైన్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంతగానో అవస్థలు ఉన్నాయో రైతులకు. ఇప్పటికైనా సర్కారు మొద్దు నిద్రను వీడాలి, కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి. జేపీ నడ్డా చెప్పిండు యూరియా సప్లై చేయము, బాగా తఫ్లీకుంటేనే సప్లై చేస్తామని చెప్పేసి చేతులు దులుపుకున్నట్టు కాదు, కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి. ఇంకేం ఒత్తిడి తీసుకొస్తారు ఇప్పుడు చెప్పుర్రి? ఎండాకాలంలోనే సమకూర్చుకోవాల్సిన ఎరువులను గాలికి వదిలేసి ఎండాకాలంలోనే పోయి కలవాల్సింది పోయి అందరు నాట్లు వేసుకున్నాక, కలుపులు కలుసుకున్నాక పోయి కలుస్తా అంటే ఉన్నదంతా ఆల్రెడీ కేంద్రం మన మీద ఎప్పటికీ తెలంగాణ రాష్ట్రం మీద సవితి తల్లి పాయిరమేనాయి. అందరికంటే ముందుగాల పోతేనే జర ఒక అడుగు అటు ఇటు పడుతుంది. కానీ అందరు వేసుకున్నాక, అన్ని రాష్ట్రాలకు సప్లై చేసినాక, అన్ని రాష్ట్రాలకు పంపిణీ చేసినాక నాకు యూరియా కావాలి, దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మొరిగినట్టు మరి ఎందుకు పోయినరు? ఎరువుల కోసం మాట్లాడడానికి పోయినరా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకే దేనికన్నా పోయినరా మనకు తెలియదు. కానీ తెల్లారైతే జేపీ నడ్డా స్పందించారని చెప్పైతే వార్తలు చక్కర్లు కొట్టినాయి సోషల్ మీడియాలో. మొత్తం మీద ఇది మెదక్ జిల్లాలో చేగుంట మండలంలో రైతులు యూరియా కోసం 1 కిలోమీటర్ మేర లైన్ కట్టిండ్రు. వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేటట్టు ఉన్నది, రాష్ట్రంలో యూరియా కొరత ఉన్నది అనే దానికి. ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి సర్కారు స్పందించి రైతులకు యూరియా అందిస్తే రైతులు జర బాగుపడతారు, రైతులు పంట వండించుకుంటారు. వాళ్ళు ఎట్లా మీరు టయానికి ఏ పైసలు ఇస్తలేరు కాబట్టి బుక్కడి బువ్వడన్నా వండించుకుంటారు తినడానికి. ఇంత బియ్యం ఉంటే ఉప్పో పప్పో కాకుండా కారమో నూనె పోసుకొని తింటారు. రైతుల పరిస్థితి అధ్వానం, ఘోరం. ప్రతి వర్గం ప్రజల పరిస్థితి అట్లనే ఉన్నది, రైతుల పరిస్థితి ఇంకా అధ్వానం ఉన్నది. ఇవి మొత్తం మీద ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. శనార్థి.